హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనము అమృతధార ఖడ్గధార అనే నిసర్గదత్ మహారాజ్ గారి గ్రంథంలో నిన్న సత్యమిచ్చేది అసత్యం నుంచి విడుదల అన్న అంశాన్ని గురించి చెప్తున్నామమ్మా. ఈ రోజు జీవితం అర్థం అవ్వడం కోసమే సుఖ దుఃఖాలు అనే వ్యాసం చెప్పుకోబోతున్నాం. జీవితం అనేది సుఖ దుఃఖాల అల్లిక. మనిషికి ఒకటి వాంఛనీయము, మరొకటి అవాంఛనీయముగా కనిపిస్తుంది. ఈ జీవితంలో సుఖము దుఃఖము ఒకదానితో ఒకదాని వెంబడి ఒకటి అల్లబడి మనకు వస్తూ ఉంటాయి. మనిషికేమో ఈ రెండిట్లో ఒకటేమో ఇష్టం, ఒకటేమో అయిష్టమును. సుఖం అంటే వాంఛిస్తాడు, దుఃఖం అంటే అవాంఛ. అలా కనిపిస్తే ఎవరైనా దుఃఖం అడగరు కదమ్మా. అడగరా? రెండింటినీ సమాన దృష్టితో వీక్షించి స్వీకరించమంటారు వేదాంతులు. మనకదేమో అసాధ్యం అనిపిస్తుంది. రెండింటినీ సమాన దృష్టితో చూసి సమానంగా స్వీకరించు అంటారు వేదాంతులు. మనకది అసాధ్యం. అమ్మో దుఃఖాలొద్దు, సుఖాలే కావాలి, దుఃఖాలని భరించడం మాకు అసాధ్యం అని మనకు అనిపిస్తుంది. మరి నిసర్గదత్ మహారాజ్ గారు అంటారు అసాధ్యం కాదు అంటూ. నిసర్గదత్ మహారాజ్ గారు పైపెచ్చు ఈ రెంటికి సమ్మతించడం మన జీవితానికి అత్యంత ఆవశ్యకము అంటారు. అసాధ్యం ఏమీ కాదు, రెండింటినీ సమానంగా తీసుకోవడం అసాధ్యం అనుకోకండి, అసాధ్యం ఏమీ కాదు. పైపెచ్చు ఆ రెండింటికి సమ్మతించడం మన జీవితానికి ఒక అత్యంత ఆవశ్యకము అంటారు మహారాజు గారు. శారీరక బాధల్ని పరిశోధించిన అరవింద యోగి కూడా బాధ యొక్క అట్టడుగున ఆనందం ఉన్నది అని తన యోగ సాధన ద్వారా స్వయంగా కనుక్కున్నారు. శారీరక బాధలన్నింటినీ పరిశీలించి చూసినటువంటి అరవింద యోగి బాధల అట్టడుగున ఆనందం ఉన్నది అని తన యోగ సాధన ద్వారా కనుగొన్నాడు. తదితర యోగులు కూడా బాధని సాధన క్రమంలో ఓర్చుకోవడం నేర్చుకున్నవారే. మహాయోగులైన వారందరూ కూడా, మహర్షులైన వారందరూ కూడా బాధలన్నిటినీ సాధన, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి సాధనగా ఉపకరించుకుంటూ వాటిని ఓర్చుకోవడం నేర్చుకున్నారు అందరూ. అయితే బాధల్ని సాధనగా తీసుకుని ఓర్చుకోవడం నేర్చుకుంటారో వారు సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండగలుగుతారు. స్వ అనే దాన్ని నిర్మూలించగలిగే శక్తి ఒక్క బాధకే ఉంటుంది. స్వ అంటే నేను అన్న దానిని నిర్మూలించగల శక్తి ఒక్క బాధకే ఉన్నదని, అదే మహాసుఖాన్ని మనకి వేగంగా అందిస్తుందని ఈ విషయాన్ని నిసర్గదత్త తన సంవాదంలో తెలియజేసిన తీరు చూద్దామా మనం. స్వ అనే దాన్ని నిర్మూలించగలిగిన శక్తి బాధకే ఉంటుందని, అదే మహాసుఖాన్ని వేగంగా అందించగలుగుతుందనేటువంటి విషయాన్ని నిసర్గదత్త వారి యొక్క సంవాదంలో తెలియజేసిన తీరును చూద్దాము అంటున్నాడు మితశ్రీ. అదేమిటి అంటే నిసర్గదత్ వారు చెప్తున్నారు. అంటే నీ అభ్యంతరం సుఖానుభవం ఎడల కాదన్నమాట, తత్కారణంగా సంభవించే నొప్పి దుఃఖం రూపంలో నువ్వు చెల్లించాల్సిన మూల్యం గురించి అన్నమాట. అంటే నీకు దుఃఖాన్ని ఎందుకు నువ్వు వద్దంటున్నావంటే, సుఖ అనుభవం ఎడల నీకు ఉన్నటువంటి ప్రీతి కంటే కూడా సుఖాన్ని, ఏ కారణం వల్ల సుఖాన్ని పొందుతున్నామో దాని కారణంగా మనం ఎంతో కొంత ఏదో చెల్లిస్తే తప్ప ఒక వస్తువు మనకి రాదు కదా. నువ్వు సుఖం పొందాలి అంటే దానివల్ల నొప్పిని, బాధని దుఃఖ రూపంలో చెల్లించాలి. అలా చెల్లించడాన్ని నువ్వు భరించలేకపోతున్నావు. సుఖం కావాలంటావు, ధర చెల్లి
సుఖం కావాలంటే ఇది ధర. ఏమిటి ధర? సంభవించే నొప్పి దుఃఖమును. దాన్ని నువ్వు ధరగా చెల్లిస్తే సుఖం వస్తుంది. అదమ్మా. దానిని వద్దంటావు అన్నారు మహారాజు గారు. ఇప్పుడు పిచ్చుకుడు అంటున్నాడు, వాస్తవం అనేది ఆనంద స్వరూపమే అయితే సుఖము ఏదో రకంగా దానికి సంబంధించింది అయి ఉండాలి కదా మహారాజ్. సత్యం అనేది ఆనంద స్వరూపం అంటున్నారు కదా, అదే ఆనంద స్వరూపం అయితే సుఖము ఏదో రకంగా ఆ సత్యానికి సంబంధించింది అయ్యే ఉండాలి కదా అని అడిగాడు. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, వాక్ యొక్క తర్కంతో మనం ఈ సంభాషణ సాగిస్తే ఏమీ లాభం లేదు. మాటలతో మనం ఈ సంభాషణ సాగించాము అంటే లాభం లేదు. వాస్తవం అందించే ఆనందంలో, అంటే సత్యం అందించే ఆనందంలో దుఃఖం ఉండదనుకోకండి. దుఃఖం లేకుండా పోదు. అది కాకుండా నీకు సుఖమొక్కటే తెలుసు. స్వచ్ఛమైన నీ సత్త యొక్క ఆనందాన్ని నువ్వు ఎరగవు. సుఖాన్ని ఎరుగుదు తప్ప వెనకాతల దుఃఖాన్ని అంటిపెట్టుకుని వచ్చే సుఖమే ఎరుగుదు తప్ప దుఃఖరహితమైన నీ నిజస్వరూపమైన ఆనందం నువ్వు ఎరగవు. అందుచేత సుఖాన్ని దాని స్థాయిలోనే దానిని అర్థం చేసుకొని ప్రయత్నిద్దాం. సుఖం అంటే దాని స్థాయి ఎంతో అంతే, నువ్వు మించి గొప్పగా దాని గురించి ఆశిస్తున్నావు. సుఖాన్ని గురించి దాని స్థాయిలోనే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నీకు సుఖానుభూతి దుఃఖానుభూతి కలిగినప్పుడు నీ వంక నువ్వు చూసుకో. కేవలం ఆ వస్తువే దానంతట అదే నీకు సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని ఇస్తుందా? ఏదైనా ఒక వస్తువు నీకు సుఖాన్ని ఇస్తుంది అనుకో, లేకపోతే మరొక వస్తువు దుఃఖాన్ని ఇస్తోంది, అవునా? లేకపోతే ఒక వ్యక్తి సుఖాన్ని ఇస్తున్నారు, ఒక వ్యక్తి దుఃఖాన్ని ఇస్తున్నారు అనుకుంటాం. వాళ్ళ వల్ల సుఖము, వీళ్ళ వల్ల దుఃఖము, అయితే ఈ వస్తువు ఉంటే సుఖము, ఆ వస్తువు ఉంటే దుఃఖము అని అనుకుంటూ ఉంటాం. అంటే మన సుఖ దుఃఖాలు వ్యక్తుల మీద వస్తువుల మీద ఉన్నాయి. వాట్ల వల్ల మనకి సుఖ దుఃఖాలు వస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ వాస్తవాన్ని నువ్వు నీ సుఖానుభూతిని దుఃఖానుభూతి నీకు కలిగినప్పుడు నీ వంక నువ్వు చూసుకుంటే కేవలం ఆ వస్తువే దానంతట అదే నీకు సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని కలిగించడం లేదని, ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో అదొక భాగంగా ప్రవర్తిల్లిందో దానిని బట్టి అది సుఖంగాను దుఃఖంగాను నీకు అనిపించింది అని నువ్వు గ్రహిస్తావు. అంటే ఏమిటంటే, ఏ వస్తువు కేవలం వస్తువే మనకి దానికి అదే సుఖ దుఃఖాది అనుభవాలను ఇవ్వలేదని నిన్ను, ఇష్టము దుఃఖము అన్నవి ఏ సందర్భంలో కదా, ఏ నేపథ్యంలో, ఏ సంఘటనల వల్ల, ఏ సందర్భంలో అదొక భాగంగా మనకి ఏర్పడిందో, ఫలానా సందర్భంలో ఫలానా వ్యక్తి వల్ల దుఃఖము కలిగింది అంటున్నావు. ఫలానా సందర్భంలో ఫలానా వస్తువు వల్ల నాకు సుఖం కలిగింది అంటున్నావు. నువ్వు గనక సుఖము దుఃఖము ఆ వస్తువుల వల్ల కలగడం లేదు అని ఎప్పుడు తెలుసుకుంటావంటే, అది ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో అదొక భాగంగా సుఖాన్ని ఇచ్చేదానిగానో దుఃఖాన్ని ఇచ్చేదిగానిగానో ప్రవర్తిల్లిందో దాన్ని బట్టి అది సుఖంగాను దుఃఖంగాను నీకు అనిపించింది అని గ్రహిస్తావు. అంటే అనుభవించేవాడు అనుభవించే వస్తువు మధ్యనున్న సంబంధంలో ఉండే సుఖం జనిస్తుంది. అనుభవించేవాడును అనుభవించబడే వస్తువును, ఆ రెండిటికి మధ్యనున్న సంబంధంలోంచి దుఃఖం సుఖం గాని దుఃఖం గాని జనిస్తాయి. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేవాడు ఒకడు ఉండాలి. అతడు అనుభవించడానికి ఒక వస్తువు ఒక ఉండాలి. అనుభవించేవాడికి అనుభవించబడే దానికి నడుమ ఈ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి అని నీకు తెలుస్తుంది.
అవునమ్మా. ఇకపోతే ఈ సంసారం నీ సమ్మతి మీద, నీ స్వీకార భావం మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఈ సుఖసారం, సంసారం కాదు, ఈ సుఖం యొక్క సారం నీ సమ్మతి మీద, నీ స్వీకారం అనేటువంటి భావం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సుఖం సారవంతమైందైతే నువ్వు సమ్మతిస్తే, నువ్వు దాన్ని అనుమతిస్తే, దాన్ని నువ్వు స్వీకరిస్తే అది నీకు సుఖంగా అనుభవిస్తుంది. అది నువ్వు సమ్మతించకపోతే, దాన్ని నువ్వు స్వీకరించకపోతే దుఃఖంగా ఉంటుంది. పరిస్థితి ఎటువంటిదైనా అది నీకు స్వీకార యోగ్యమైతే అది సుఖంగానే ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిసరాలు ఎలా ఉన్నా సరే, ఎటువంటి వస్తువైనా, ఎటువంటి వ్యక్తి అయినా సరే, నువ్వు గనక స్వీకరించడానికి ఇష్టపడితే అది సుఖమే. నీకు స్వీకార యోగ్యం కాకపోతేనే నొప్పి, బాధ. అంతే. దాన్ని నువ్వు స్వీకరించడానికి ఇష్టపడకపోవడం వల్లనే దుఃఖము, ఇష్టపడడం వల్లనే సుఖము. ఆ వస్తువుల్లో గాని, ఆ వ్యక్తుల్లో గాని, ఆ పరిస్థితుల్లో గాని, ఆ పరిసరాల మీద గాని ఆధారపడి మన సుఖ దుఃఖాలు లేవు. వాటిని మనం స్వీకరించే పద్ధతి మీద ఆధారపడి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. వీడు నావాడు అన్న భావంతో నువ్వు ఆ వ్యక్తిని చేరితే అక్కడ నీకు అంగీకారం కాబట్టి నువ్వు ఆనందం పడతావు, సుఖపడతావు. వీడు శత్రువు, నువ్వు అంగీకరించవు కాబట్టి దుఃఖపడతావు. సుఖపడ్డం, దుఃఖపడ్డం నీ అంగీకారం మీద, నీ స్వీకారం మీద ఆధారపడి ఉన్నాయి తప్ప బాహ్యంగా వ్యక్తుల మీద, వస్తువుల మీద, పరిసరాల మీద, పరిస్థితుల మీద ఆధారపడి లేవు. అది స్వయంగా నీ స్వయం, అంతే. కాలు నీ స్వభావములో ఉన్నవేను అని అర్థం. బాగా అర్థమైందమ్మా. ఇది ఏ కారణ స్వీకార యోగ్యము అనే దాంతో నిమిత్తం లేదు. ఏ కారణం వల్ల దాన్ని స్వీకరిస్తున్నాను, ఏ కారణం వల్ల దాన్ని నేను తిరస్కరిస్తున్నాను అన్న దాని మీద ఏ సంబంధము లేదు. శారీరక మానసిక కారణాలు అవ్వచ్చు, లేక మనం కనిపెట్టలేని మరి ఏదైనా కారణం ఉండొచ్చు. శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైన కారణం అయి ఉండొచ్చు, లేకపోతే అసలు నీకు తెలియని ఒక కారణం. ఎందుకు అంటే ఏమో తెలియకుండా ఇష్టం, అంతే. తెలియకుండా ఆ పరిసరాలంటే మనకి ఇష్టం, తెలియదు, అది కూడా కావచ్చు. కానీ దాని ఎడల నీ స్వీకార అంగీకార భావం లేకపోతే నిశ్చయమైన అంతిమ కారణము దాని వలన ఆ వస్తువుల ఎడల నీ స్వీకార అంగీకార భావం అనేదే నిశ్చయమైన అంతిమ కారణమని గ్రహించు. ఏది ఉన్నా, ఏది బాగోకపోయినా, ఏది సుఖాన్ని ఇస్తున్నా, ఏది దుఃఖాన్ని ఇస్తున్నా, దానికి అంతిమ కారణం ఏమిటంటే నేను స్వీకరించడము, స్వీకరించకపోవడంలోనే ఉంది అని తెలుసుకోవాలి. ఇక దుఃఖం అనేది తద్విరుద్ధంగా నీ అనంగీకారము, తిరస్కారమును అని వేరే చెప్పక్కర్లేదు కదా. అక్కర్లేదమ్మా. అప్పుడు పిచ్చుకుడు అన్నాడు, దుఃఖాన్ని, నొప్పిని అంగీకరించే ప్రశ్న ఉదయించదు. ఎవరు దుఃఖాన్నిను నొప్పినిను అంగీకరిద్దామని ఎవ్వరూ అనుకోరు అన్నాడు. అనుకుంటారా? అనుకోరమ్మా. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, ఎందుకనిట? అసలు ఎప్పుడైనా ప్రయత్నించి చూసావా? అసలు ఎప్పుడైనా దాన్ని అంగీకరిద్దాం అని ప్రయత్నం చేసావా నువ్వు? నిజంగా గనక ప్రయత్నించి చూడు. నువ్వు సుఖం అందివ్వలేని ఆనందం నీకు బాధలోనూ దుఃఖంలోనూ కూడా ద్యోతకమవుతుంది. నువ్వెప్పుడూ అంగీకరించక నెట్టేయడానికి అలవాటు పడ్డావు తప్ప అంగీకరించి చూద్దాం అని గనుక నువ్వు ప్రయత్నిస్తే సుఖం అందివ్వలేనంత ఆనందం నీకు బాధలోనూ దుఃఖంలోనూ ద్యోతకమవుతుంది. కారణమల్లా బాధను స్వీకరించడానికి అంగీకరించినప్పుడు
అది నిన్ను సుఖం తీసుకొని వెళ్ళగడిగిన లోతుల కంటే కూడా ఇంకా ఇంకా లోతులకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి సుఖం కంటే దుఃఖమే నీకు స్వీకరించడం వల్ల నీకు సత్యానికి దగ్గరగా అతి లోతుల్లోకి వెళ్ళగలుగుతావు. ఈ స్వ అనేది తన స్వభావ రీత్యా సుఖాన్ని అన్వేషిస్తూ బాధకు దూరం దూరంగా తొలగిపోతుంది. మన నేను తన స్వభావ రీత్యా సుఖాన్నే వెతుకుతూ ఉంటుంది, దుఃఖానికి దూరం దూరంగా తొలగిపోతూ ఉంటుంది. ఈ నమూనాను అంతం చేసినప్పుడు స్వాను అంతమొందించినట్లే. ఈ సుఖాన్ని అన్వేషిస్తూ సుఖం కోసమే ప్రయత్నిస్తూ దుఃఖానికి దూరం దూరంగా జరిగిపోయేటువంటి ఈ అలవాటుని నువ్వు అంతం చేస్తే నీ నేను నువ్వు అంతం చేసినట్లే. తన కోర్కెలు తన భయాలతో కూడుకున్న ఈ స్వాను నువ్వు అంతం చేస్తే ఇక సమస్త సుఖశాంతులకు మూలమైన నీ అసలు స్వభావానికి మరలినట్లు అవుతుందని తెలుసుకో. తిరిగే నీ వల్లనే, నీ స్వ అభిప్రాయాల వల్లనే, నీ స్వ ఇచ్ఛ వల్లనే, నీ స్వీకారం వల్లనే సుఖాలని దుఃఖాలని వస్తువులు వ్యక్తుల వల్ల మనం పొందగలుగుతున్నాం అనుకుంటున్నాం. నీకే ఇచ్ఛ లేకపోతే, నీకే స్వీకారం కాకపోతే అప్పుడు ఆ వ్యక్తులు ఆ వస్తువులు నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. నీకే ఇచ్ఛ ఉంటే, నీకే స్వీకారం అయితే, నీవు ఆమోదిస్తే ఎటువంటి వస్తువైనా ఎటువంటి వ్యక్తి అయినా సరే నీకు సుఖాన్ని కలిగిస్తున్నట్లుంటుంది. నిజానికి వ్యక్తుల్లోనూ వస్తువుల్లోనూ సుఖ దుఃఖాలు లేవు, మన స్వీకార తిరస్కారాలలోనే అవి ఉన్నాయి అని సారాంశం. అవునమ్మా, బాగా అర్థమైంది. కానీ మనం ఎప్పుడూ కూడా దుఃఖాన్ని దూరంగా ఉంచాలని అనుకుంటాం కదా, కానీ ఎప్పుడైనా నిజంగా నువ్వు ప్రయత్నించి చూడు, సుఖం అందించలేని ఆనందం నీకు బాధలోనూ దుఃఖంలోనూ తెలియబడుతుంది. కారణం ఏమిటి అంటే, బాధను స్వీకరించడానికి అంగీకరించినప్పుడు ఆ బాధ నిన్ను సుఖము తీసుకొని వెళ్ళగలిగినంత లోతు కంటే ఇంకా లోతులకి తీసుకెళ్లిపోతుంది. సుఖం పైనే, సుఖం యొక్క అనుభూతి యొక్క క్షణాలు పైనే ఉంటాయి, కానీ దుఃఖం యొక్క అనుభూతి యొక్క క్షణాలు లోతుగా ఇంకా లోతుగా ఉంటాయి. లోపలికి లోతుకి వెళుతూ ఉంటే ఈ దుఃఖ అనుభవాలు తొలగిపోయి శాశ్వత ఆనందానికి అతి దగ్గరగా వెళ్ళిపోగలుగుతావు. ఈ స్వ అనేది తన స్వభావ రీత్యా సుఖాన్నే కోరుతూ బాధని దూరంగా పెడుతూ ఉంటుంది. దీన్ని అంతం చేస్తే, విషయం అర్థమైతే అంతం చేయగలుగుతావు. అప్పుడు స్వాను అంతం చేసినట్లే అవుతుంది. తన కోరిక తన భయాలతో కూడుకున్న ఈ స్వాను అంతం చేస్తే సమస్త సుఖశాంతులకు మూలమైన నీ అసలు స్వభావంలోనికి మరలుతావు. నీలోని కాలాతీతమైన సామరస్యం యొక్క ప్రతిరూపమే శాశ్వతంగా సాగే ఈ సుఖాన్వేషణ. నీలోని కాలమునకు అతీతమైన సామరస్యం అంటే సుఖ దుఃఖాల భేదము లేని సామరస్యమైన ఆ సామరస్యం యొక్క ప్రతిరూపమే శాశ్వత ఆనందంగా సాగే ఈ సుఖాన్వేషణ. సుఖ దుఃఖాల సంఘర్షణ అనే మిథ్యలో చిక్కుకున్నప్పుడు ఎంచుకోవడము, నిర్ణయించుకోవడం అవసరం అవుతాయి. సుఖ దుఃఖాల సంఘర్షణ అనేటువంటి వాటి మధ్య కనుక మనం చిక్కుకుంటే, ఇది సుఖము ఇది దుఃఖము, సుఖం మధ్య సంఘర్షణ, దుఃఖం మధ్య సంఘర్షణ అనే వాటి మధ్యలో కనుక మనం చిక్కుకున్నప్పుడు ఎంచుకోవడాలు నిర్ణయించుకోవడాలు అవసరమైతే ఇది ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా, దీని వల్ల సుఖం వస్తుందా రాదా,
దానివల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా అంటూ ఈ ఎంచుకోవడాలు మొదలవుతాయి. అప్పుడే నీకు నువ్వు గుర్తు రావడం అనేది సంభవిస్తుంది అనేది ఎవరికైనా తెలుసు. అప్పుడే నీకు నువ్వు గుర్తొస్తూ ఉంటావు. ఎవరికైనా తెలుసు. ఎందుకంటే కోరిక భయాల మధ్య ఏర్పడే ఈ ఘర్షణే ఆగ్రహాన్ని పురుగొల్పుతుంది. ఆ ఆగ్రహమే జీవితంలో ఉండాల్సిన స్వస్థతను కోల్పోయేటట్లు చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు సుఖ దుఃఖ అనుభవాల సంఘర్షణ మధ్యలో నువ్వంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇష్టమైంది జరిగితే గంతులు, ఇష్టం లేనిది జరిగితే కోపము, క్రోధము కలుగుతూ ఉంటాయి. అవునమ్మా. ఆ సంఘర్షణే నీకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఆ ఆగ్రహమే నీ జీవితంలో ఉండాల్సిన స్వస్థతను కోల్పోయేటట్లు చేస్తుంది. సమంగా స్వీకరిస్తే ఘర్షణ లేదు, ఘర్షణ లేదు కాబట్టి ఆగ్రహం లేదు, ఆగ్రహం లేదు కాబట్టి శాంతిగా ఉంటావు. బాధను ఉన్నపళంగా స్వీకరిస్తే, ఎంత బాధ ఉన్నా సరే ఉన్నదాన్ని ఉన్నట్టు స్వీకరిస్తే, అంటే ఒక గుణపాఠంగాను ఒక హెచ్చరికగాను నువ్వు అంగీకరించి మన్నించి దాని లోతుల్లోకి చూచినట్లయితే బాధని ఎలాగుందో అలాగా ఇది ఒక గుణపాఠం, నాకు ఇది ఒక హెచ్చరికనిస్తోంది అని అంగీకరించి దాన్ని మన్నించి దాని లోతుల్లోకి చూస్తే ఈ దుఃఖం అంటే ఏమిటి అని చూస్తే సుఖ దుఃఖాల మధ్యనున్న తేడా కాస్త అంతరించిపోతుంది. సుఖము దుఃఖము నేను అనే ఒక వ్యక్తికి ఉన్న ఇష్ట అయిష్టాలు మాత్రమే. ఆ ఇష్టాన్ని అయిష్టాన్ని నువ్వు పరిశీలించి చూస్తే నీవు వాటి పట్ల అంగీకారం కలిగి ఉండకపోతే సుఖ దుఃఖాలే లేవు. అప్పుడు వాటిని మన్నించి చూస్తే సుఖ దుఃఖాల మధ్య ఉన్న తేడా నీకు అంతరించిపోతుంది. రెండూ కూడా అనుభవంగా రూపొందుతాయి. నీవు అడ్డుకుంటే బాధగాను, స్వీకరిస్తే ఆనందంగాను తయారవుతాయి. దేన్నైనా అడ్డుకుంటే అది బాధ కలిగిస్తూ ఉంటుంది, స్వీకరిస్తే ఆనందం కలిగిస్తూ ఉంటుంది. దుఃఖమైనా సరే స్వీకరిస్తే ఆనందం కలిగిస్తుంది. అడ్డుకుంటే కాదని నెట్టేయాలని చూస్తే బాధ కలిగిస్తుంది అని తెలుసుకుంటావు అన్నారు స్వామి. అప్పుడు పృచ్ఛకుడు సుఖం కన్నా బాధే ఎందుకండి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్ మహారాజు గారు, సుఖాన్ని స్వీకరించడానికి మనిషి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. స్వ యొక్క శక్తులన్నీ నొప్పిని ఎంత మాత్రం ఒప్పుకోవు. ఈ అహంకారం యొక్క శక్తులన్నీ నొప్పిని, బాధని ఎంత మాత్రం ఒప్పుకోవు. బాధకు అంగీకారం తెలపడం అనేది ఈ స్వ అనే దాన్ని రద్దు చేసినట్లు అవుతుంది. బాధకి అంగీకారం తెలిపితే ఈ నేను అన్న అహంకారం రద్దు చేసినట్లు అవుతుంది. నిజమైన సుఖం అనగా మహాసుఖానికి ఈ స్వాయే ఆటంకము. కనుక బాధను స్వీకరించడానికి నువ్వు సిద్ధమైనప్పుడు ఆ మహాసుఖం ఉబుకుతూ వెలువరింపబడుతుంది. అంటే దేనినైనా సమానంగా నువ్వు స్వీకరించడానికి సిద్ధమైతే సుఖ దుఃఖాలకి అతీతంగా ఉన్న మహాసుఖం వెళ్ళి ఉబికి రావడాన్ని నువ్వు గమనిస్తావు. అదే మరి భగవంతుని ఆశ్రయంలో మనం పొందేటువంటి శాంతి సౌఖ్యమును, స్వాలేని స్థితే భగవంతుడు. స్వాని వదిలేస్తే సుఖ దుఃఖాల ప్రసక్తే లేదు. సుఖ దుఃఖాల ప్రసక్తే లేకపోతే ఆనందమే. అందుకే దాన్ని ఆ స్వాలేని స్థితినే భగవంతుడు అంటారు. ఆ భగవంతుడిని ఆశ్రయిస్తే
అంతులేని సుఖ దుఃఖాలు లేని ఆనందం పొందగలుగుతాం. అప్పుడు పిచ్చకుడు అంటున్నాడు, దుఃఖాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డప్పుడు కూడా ఇదే ప్రక్రియ సంభవిస్తుందా? సరే, నేను ఇప్పుడు దుఃఖాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డానండి, అప్పుడు కూడా ఇదే ప్రక్రియ సంభవిస్తుందా అని అడిగాడు. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, నొప్పి, బాధ అనే వాటిని ఎరుక పరిధిలోనికి సులభంగా తీసుకొచ్చే వీలుంది. నొప్పి, బాధ అనేవి ఉంటాయి కదా, మరి నొప్పి బాధయే కదా దుఃఖం మనకు కలిగిస్తుంది. అవునమ్మా. ఈ నొప్పి, బాధ అనే వాటిని ఎరుక పరిధిలోకి సులభంగా తీసుకొచ్చే వీలుంటుంది. ఈ నొప్పి, బాధ ఎవరికి తెలుస్తున్నాయి? నాకు. నేనెవరు? నేను తెలివి స్వరూపాన్ని అని. అప్పుడు నువ్వు తెలివి ఒక ప్రత్యేక వ్యక్తిగా కాకుండా తెలివి స్వరూపంగా దానికి సాక్షిగా ఉండగలిగే స్థితి ఏర్పడుతుంది. దుఃఖ విషయంలో అది అంత సులభం కాదు. దుఃఖం ఎడల కేవలం ఎరుక కలిగి ఉండడం చాలదు. ఇప్పుడు మనము ఎరిగిన ఈ మనసు ఏదో ఒక సందర్భంలో ఒక దుఃఖానికి లోనవుతోంది అనుకోకూడదు. ఇది దుఃఖం ఎడల కేవలం మొట్టమొదట నొప్పి, బాధ అనే వాటిని ఎరుకలోకి తీసుకొస్తుంది. దుఃఖాన్ని స్వీకరిస్తే నొప్పి, బాధ అన్న వాటిని ఎరుకలోకి తీసుకురావడానికి వీలుంది. కానీ దుఃఖ విషయంలో అది ఎరుకలోనికి రావడం అంత సులభం కాదు. ఆ నొప్పిలో, బాధలో పడి కొట్టుకుంటూ ఉంటావే తప్ప అక్కడ నీ స్వరూపమే ఎరుకలో నిలబడి ఉండడం అంత తేలిక కాదు. అవునమ్మా. దుఃఖం విషయంలో అంత సులభం కాదు. దుఃఖం ఎడల కేవలము ఎరుక కలిగి ఉండాలి. కేవలం ఎరుక కలిగి ఉంటే చాలదు. ఇప్పుడు మనము ఎరిగిన ఈ మనసు ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఒక దుఃఖానికి లోనవుతుంది అనుకోకూడదు. ఇది ఎల్లప్పుడూ దిక్కుస్తూనే ఉంటుంది మన మనసు. దాన్ని మనం అంగీకరించి దానికి ఎరుకలో ఉండడం మొదలు పెట్టేసరికి మరొక దుఃఖాన్ని తెచ్చేస్తుంది. నువ్వు ఎరుకలో ఉండడం మొదలు పెట్టిన క్షణంలో మరొక దుఃఖం చూపిస్తుంది. మళ్ళీ దానిలో పడి దొల్లిపోతూ ఉంటావు. ఎరుకను మర్చిపోయి మనసు ఏదో ఒక సందర్భంలో ఒక దుఃఖానికి లోనవుతుంది అనుకోకూడదు. అది ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే ఉంటుంది. ఆ దుఃఖ ప్రవాహంలో నువ్వు లోతుకి వెళ్ళాలి. అని వేళ్ళు, వాంఛ, భయము తో ఎలా పెనవేసుకుపోయాయో చూడాలి. నీ మనసు ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటుంది. ఈ దుఃఖ ప్రవాహపు లోతుల్లోనికి నిలదొక్కుని వెళ్ళాలి. ఎంత దుఃఖమైనా సరే దుఃఖానికి కారణం ఏమిటి, దీనికి మూలం ఏమిటి, ఈ దుఃఖం ఎవరికి, నాకు ఎలా తెలుస్తోంది, ఇది ఎలా వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది అని నువ్వు పరిశీలిస్తూ లోతుల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళగా వెళ్ళగా అక్కడ దాని వేళ్ళు, దాని వాంఛ, భయంతో ఎలా పెనవేసుకుపోయి ఉన్నాయో నీకు తెలుస్తుంది. భయంతో ఎలా విధ్వంసం నిలుపుకుంటున్నామో గమనించాలి. భయంతో అన్నమాట ఈ బాధలన్నీ, దీనివల్లనే ఈ దుఃఖాలు అని తెలుస్తుంది అని నిసర్గదత్ గారు చెప్పిన మాటలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇవేం తెలిసిపోయినట్లుంటాయి. సాధనలో ముందుకు వెళ్లిన వాళ్ళే ఆ లోతుల్లోకి వెళ్ళగలుగుతారు. మహాసుఖాన్ని కనుక్కోవడానికి కోరి కోరి బాధల్ని తెచ్చుకోవాలి అనుకోకండి. దానంతటా అది ప్రాప్తించిన బాధ నుంచి తప్పించుకోవాలని చూసుకోకుండా అది దైవానుగ్రహమే అని గ్రహించి దానిని పరిశోధించి మహాసుఖాన్ని కనుక్కొనాలి అని వ్యాఖ్యానించాడు మితశ్రీ. అంటే కావాలని దుఃఖాలు వస్తూ ఉంటే నేను ఇంకా లోతుల్లోకి వెళ్ళి దాని మూలాన్ని పట్టుకోవడం తేలికనమాట అలా అనుకోకండి. అలాగేమీ కాదు. కోరి కోరి దుఃఖాలను తెచ్చుకోక్కర్లేదు. దానంతటా ప్రారబ్ధవశాన దుఃఖము నీకు ప్రాప్తించినప్పుడు ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి చూడకుండా
ఇది దైవానుగ్రహమే. ఒక అతీతమైన, ఒక అత్యున్నతమైన శక్తి యొక్క ఆధీనంలో ఇది పంపించబడుతోంది అని గ్రహించి దానిని పరిశోధించి ఆ మహాసుఖాన్ని కనుక్కొనగలిగి ఉండాలి. పరిశీలిస్తుంటే అది సుఖ దుఃఖాల ప్రవాహంలాగా నీకు తెలుస్తుంది. ఒక అఖండమైన మహాశక్తి సాగరంలో సుఖ దుఃఖాలు ప్రవాహంగా వచ్చి వెళుతూ ఉంటాయి. దాంతో కయ్యము నెయ్యము లేకుండా అంగీకరించి నిలిచి చూడు. ఆ రకంగా మనం మహాసుఖాన్ని కనుక్కోవాలి అని వ్యాఖ్యానించాడు మితశ్రీ. ఈ మహారాజు గారు చెప్పినటువంటి జీవితం అర్థం అవడానికి సుఖ దుఃఖాలు మీకు జీవితాన్ని అర్థమయ్యేలాగునే చేస్తాయి అన్న అంశంలో మనం తెలుసుకున్న సారాంశం ఏమిటంటే, సుఖ దుఃఖాల పట్ల ఎవరూ కూడా అయిష్టాలని కలిగి ఉండి కష్ట సుఖాలు తెచ్చుకోకుండా అవి అఖండ చైతన్య సాగరంలో ఒకదాని వెనకాతల ఒకటి అలా వచ్చి వెళ్ళిపోయేవి తప్ప ఏవి శాశ్వతంగా ఉండేవి కావు. పైగా అవి ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతోంది అని అంగీకరించి ఎవరైతే వాటికి లొంగకుండా నిలిచి ఉంటారో ఆ మహాసుఖాన్ని కనుక్కొనగలిగి ఉండగలుగుతారు వ్యాఖ్యానించాడు మితశ్రీ అన్నాయన. కాబట్టి సుఖం దుఃఖం అన్నవి ఒకదాని వెనకాతల జీవితంలో వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిదానిని అంగీకరించి కాదనకుండా అవుననకుండా మౌనంగా అంగీకరించి ఉండి చూడు. అప్పుడు వాటి ప్రభావం ఏది నీ మీద లేదని, అవి నిన్నేమి చెయ్యలేవని నువ్వు తెలుసుకోగలుగుతావని సారాంశం అన్నమాట.